కాండే ప్రథమోధ్యాయ ప్రారంభ. ఆ యొక్క మొట్టమొదటి కథలో కూడా ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క వ్రతము యొక్క విశిష్టతను, అదేవిధంగా ఆ యొక్క వ్రతము ఎప్పుడు చేయాలనేటువంటి విషయం కూడా మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. పూర్వము నైమిషారణ్యము అంటే నైమిష అనేటువంటి అడవి ఉండేదన్నమాట. ఆ యొక్క అడవిలో కూడా శౌనకాది మహర్షులందరూ కూడా ఉండేవాళ్ళు. ఆ యొక్క మహర్షులందరూ కూడా అడవిలోనే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు అడవిలోనే పూజలన్నీ కూడా చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ కూడా శాస్త్రాలన్నీ కూడా పఠిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా జరుగుతూ ఉంటే ఒకానొక రోజు ఏం జరిగింది అంటే ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా మనం గ్రామం కూడా వెళ్ళి ఆ యొక్క దేవుడి యొక్క లీలను ప్రజలందరికీ కూడా తెలియజేద్దామని చెప్పేసి కూడా పక్కనున్నటువంటి గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ యొక్క గ్రామానికి వెళ్ళంగానే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందులో కొంతమంది ఏం చేశారంటే కొంతమంది చాలా దుఃఖాలు అనుభవిస్తున్నారు, కొంతమంది ఏమో పేదరికంతో బాధపడుతున్నారు, కొంతమంది ఇల్లు లేక, కొంతమంది సంతానం లేక కూడా బాధపడుతున్నారు. వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా చూసి ఆ యొక్క మహర్షులందరికీ కూడా బాధ కలిగి ఏం చేశారంటే వాళ్ళు ఆశ్రమానికి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉండగా, ధ్యానం చేస్తూ ఉండగా అక్కడికి ఆ యొక్క సూత మహాముని అనేటువంటి మునివర్యులు గురువుగారు కూడా రావడం జరిగింది. ఆ యొక్క గురువుగారు రాగానే అందరూ కూడా మహర్షులు గురువుగారికి నమస్కారం చేసుకొని అదేవిధంగా గురువుగారికి బయటికి వెళ్ళి ఆ యొక్క గురువుగారి పాదాలు కడిగి నీళ్ళు చల్లుకొని గురువుగారిని లోపలికి కూడా ఆహ్వానం చేసి అటు పిమ్మట గురువుగారికి సకల మర్యాదలన్నీ కూడా చేసి తర్వాత భోజనం పెట్టి వాళ్ళు కూడా భోజనం చేసి ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆ యొక్క గురువుగారిని కూడా శిష్యులు ఈ విధంగా అడుగుతున్నారు, గురువుగారు మాకు మనస్సులో ఒక సందేహం ఉన్నది, ఆ యొక్క సందేహాన్ని మీరే నివృత్తి చేయాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆ యొక్క గురువుగారు చెప్పండి శిష్యులారా, మీకు కలిగినటువంటి సందేహం ఏమిటి చెప్పండి అని అడగ్గా అప్పుడు ఆ యొక్క శిష్యులు కూడా గురువుగారితో ఈ విధంగా చెప్తున్నారు, గురువుగారు మేము పక్కన ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళగా అక్కడ ప్రజలు కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఏమన్నా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పేసి కూడా వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు ఆ యొక్క గురువుగారు కూడా శిష్యులకు ఈ విధంగా చెప్తున్నాడు, శిష్యులారా ఆ యొక్క ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా పోవడానికి ఒక ఉపాయం ఉన్నది. అది ఏమిటి అంటే సత్యమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. ఆ వ్రతం చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క కథను చెప్తాను వినండి అని కూడా ఈ విధంగా గురువుగారు చెప్తున్నాడు శిష్యులకు. శిష్యులారా, పూర్వము నారద మహాముని ముల్లోకాలు తిరగాలనే కోరిక గలవాడే అన్ని లోకాలు కూడా తిరుగుతూ కూడా భూలోకం కూడా రావడం జరిగింది. ఆ యొక్క భూలోకం వచ్చినటువంటి ఆ యొక్క నారద మహాముని కూడా ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా చూసి బాధ కలిగి ఏం చేశాడంటే దేవలోకంలో ఉన్నటువంటి వైకుంఠానికి వెళ్ళడం జరిగింది. వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడంటే 4 భుజాలు కలిగి 4 చేతులు కలిగి శంఖము చక్రము గద పద్మాలు కూడా పట్టుకొని ప్రకాశిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క నారదుడు కూడా విష్ణుమూర్తికి నమస్కారం చేసుకొని ఈ విధంగా అంటున్నాడు, స్వామి నేను భూలోకం వెళ్ళాను, భూలోకం వెళ్తే అక్కడ ప్రజలు కూడా కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా పోయేటువంటి మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి కూడా ఆ యొక్క విష్ణుమూర్తిని కూడా అడగడం జరిగింది. అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి కూడా నారదునికి ఈ విధంగా చెప్తున్నాడు, ఓ నారద, భూలోకంలో ప్రజల యొక్క కష్టాలు తీరడానికి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నది, ఆ వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క నారదుడు మళ్ళీ ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ స్వామి ఈ యొక్క వ్రతమును ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్పండి అని అడగ్గా అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి ఈ విధంగా చెప్తున్నాడు, ఓ నారద, ఈ యొక్క వ్రతం చేయదలిచిన వాళ్ళు ముందు రోజు రాత్రి కూడా అల్పాహారం చేసి మరుసటి రోజు పొద్దున్నే కూడా లేచి ఇల్లు మొత్తం కూడా శుభ్రపరచుకొని అదేవిధంగా ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలం కూడా సాయంకాలం అందరినీ కూడా బంధువులందరినీ కూడా పిలిచి అదేవిధంగా పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకొని పూజా మండపంలో కూడా మొట్టమొదట ముగ్గులన్నీ కూడా వేసి ఇల్లు మొత్తం కూడా శుద్ధి చేసి అదేవిధంగా గోమయంతో శుద్ధి చేసి గోపేడుతో కూడా అలికి ముగ్గులన్నీ కూడా వేసి అటుపైన ఆ యొక్క ముగ్గులపైన కూడా పూజా మండపంలో కొత్త అంచులున్నటువంటి వస్త్రాన్ని పరిచి వస్త్రం పైన గోధుమ నూక లేదా వరి నూకను కూడా ఉంచి అటు పిమ్మట ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా పంచామృతాలతో స్నానం చేయించి మండపంలో ఉంచి దేవతలందరినీ కూడా ఆవాహనం చేసి అటు పిమ్మట ఆ యొక్క సత్యనారాయణ స్వామిని కూడా ఆవాహనం చేసి అటు పిమ్మట ఆ యొక్క 5 కథలు కూడా విని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. ఈ యొక్క వ్రతాన్ని మాఘమాసం కానీ కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ అదేవిధంగా కష్టాల్లో ఉన్నవారు అదేవిధంగా
ఏమన్నా పనులు ప్రారంభించేటప్పుడు కూడా ఏ అవరోధాలు కూడా లేకుండా ఉండడానికి కూడా ఈ యొక్క వ్రతం కూడా చేయవచ్చును అని చెప్పేసి కూడా ఆ యొక్క విష్ణుమూర్తి కూడా నారదునికి చెప్పినటువంటి కథను కూడా ఆ యొక్క గురువు గారు కూడా శిష్యులకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటి కథలో వ్రతము ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క మొట్టమొదటి కథలో ఆ యొక్క పరోపకారము, పరులకు మనము ఉపకారం చేయాలి అంటే మనం అన్నదమ్ములకు ఏ విధంగా సహాయం చేస్తామో, అదేవిధంగా బావబొమ్మరులకు ఏ విధంగా సహాయం చేస్తామో, అదేవిధంగా ఆ యొక్క నారద మహాముని కూడా ప్రజలందరి యొక్క కష్టాలు తీర్చాలని చెప్పేసి కూడా భూలోకం నుండి దేవలోకం వెళ్ళి ఆ యొక్క సత్యమైనటువంటి మార్గాన్ని కూడా కనుక్కోవడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటి కథలో కూడా వ్రతము ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా. జయ బోలో సత్యనారాయణ స్వామికి, జయ బోలో సత్యనారాయణ స్వామికి. శ్రీ రేవాకాండే ద్వితీయోధ్యాయ ప్రారంభ. మరలా రెండవ కథ ప్రారంభమవుతుందమ్మా. ఎవరు కూడా మాట్లాడదు, అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఆ యొక్క రెండవ కథలో కూడా గురువుగారు శిష్యులకు మొట్టమొదటి కథలో విశిష్టత చెప్పంగానే మరలా శిష్యులు కూడా ఈ విధంగా అడుగుతున్నారు, గురువుగారు ఇంతకుముందు ఎవరైనా ఈ యొక్క వ్రతం చేశారా, చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా లాభాలు కలిగాయా తెలియజేయండి అని చెప్పేసి కూడా గురువుగారిని అడగడం జరిగింది. అప్పుడు ఆ యొక్క గురువుగారు కూడా శిష్యులకు ఈ విధంగా చెప్తున్నాడు, శిష్యులారా, పూర్వము కాశీనగరంలో కూడా ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు నిత్యము కూడా ఆకలితో దప్పికలతో ఉండేవాడు. అతడు ప్రతిరోజు కూడా భిక్షాటన చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఒకానొక రోజు ఆ యొక్క విష్ణుమూర్తి ఏం చేశాడంటే, అయ్యో పాపం బ్రాహ్మణుడు కష్టాల్లో ఉన్నాడుగా అని చెప్పేసి ఒక సన్యాసి వేషంలో కూడా ఆ యొక్క స్వామివారు వచ్చి ఆ యొక్క బ్రాహ్మణుని ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణుడా, నీకు ఏం కష్టాలు కలిగినాయి, నీకెందుకు బాధపడుతున్నావు అని అడగ్గా అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఓ స్వామి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు తినడానికి తిండి లేదు, అదేవిధంగా ఉండడానికి ఇల్లు లేదు, నాకు బంధుమిత్రులు ఎవరు కూడా లేరు. నా యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయేటువంటి ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడికి కూడా సన్యాసి ఈ విధంగా చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణుడా, నీ కష్టాలన్నీ కూడా తీరిపోవడానికి ఒక ఉపాయం ఉన్నది. అది ఏమిటి అంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు మరలా ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ స్వామి, ఈ యొక్క వ్రతము ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి చెప్పండి అని అడగ్గా అప్పుడు ఆ యొక్క సన్యాసి కూడా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క విశిష్టతను అదేవిధంగా విధి విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క వ్రతం చేయదలిచిన వారు ముందు రోజు రాత్రి కూడా అల్పాహారం చేసి మరుసటి రోజు కూడా పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం కూడా శుభ్రపరచుకొని ఉపవాసం ఉండి సాయంకాలం కూడా బంధువులందరినీ కూడా పిలిచి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసి అడుపుముడ ఆ యొక్క స్వామివారికి కూడా ఆహ్వానం చేసి ఆరాధన చేసి 5 కథలు కూడా విని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు కూడా మనసులో సంకల్పన చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి మొత్తం కూడా దేవుణ్ణే తలుచుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే కూడా లేచి భిక్షాటన చేయగా వచ్చినటువంటి డబ్బుతో పూజ చేస్తానని కూడా మనసులో సంకల్పన చేసుకొని భిక్షాటనకు వెళ్ళగా ఆ యొక్క భిక్షాటన చేయగా కొంతమంది ఏమో పూలు, కొంతమంది ఏమో పండ్లు, కొంతమంది ఏమో బియ్యము, ఆ విధంగా ఎవరికి తోచిన సహాయం కూడా వాళ్ళు చేయడం జరిగింది. కొంతమంది ఏమో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డబ్బులు కూడా తీసుకొని మిగిలినటువంటి సామాగ్రి కూడా తీసుకొని అతడు ప్రతిరోజు ఏ చెట్టు కింద అయితే నిద్రపోతాడో ఆ చెట్టు కిందకు వెళ్ళి ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కూడా చేయడం జరిగింది. ఆ యొక్క వ్రతం చేయడం వల్ల అతడికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది, వివాహం పెళ్లి చేసుకోవడం జరిగింది, అదేవిధంగా సుఖ సంతోషాలతో కూడా జీవించడం జరిగింది. ఈ విధంగా ఆ యొక్క గురువుగారు శిష్యులకు బ్రాహ్మణుడి యొక్క కథను చెప్పంగానే మళ్ళా శిష్యులు ఈ విధంగా అడుగుతున్నారు, ఓ స్వామి, ఓ గురువుగారు, ఆ యొక్క బ్రాహ్మణుడి కంటే స్వామివారు ప్రత్యక్షమయ్యారు, భక్తుడిని కష్టాలు తీర్చాలని ప్రత్యక్షమయ్యారు, కానీ ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ యొక్క వ్రతం చేస్తున్నప్పుడు ఇంకోరైనా వచ్చారా, ఇంకోరైనా ఈ యొక్క వ్రతము విని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారా చెప్పండి అని అడగ్గా అప్పుడు ఆ యొక్క గురువుగారు కూడా శిష్యులకు ఈ విధంగా చెప్తున్నాడు, శిష్యులారా, ఆ యొక్క బ్రాహ్మణుడు వ్రతం చేస్తున్నప్పుడు అక్కడకు ఒక కట్టెలు కొట్టుకునేవాడు కూడా రావడం జరిగింది. ఆ యొక్క కట్టెలు కొట్టుకునేవాడు కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ యొక్క బ్రాహ్మణుడిని కూడా అడిగి ఆ యొక్క విధి విధానాలన్నీ కూడా తెలుసుకొని తిరిగి ఇంటికి వెళ్ళి ఆ యొక్క కట్టెలు కొట్టుకునేవాడు కూడా భార్యతో చెప్పడం జరిగింది. భార్యతో చెప్పంగానే వాళ్ళు మరుసటి రోజు వ్రతం చేద్దామని కూడా మనసులో సంకల్పన చేసుకొని మరుసటి రోజు పొద్దున్నే లేచి కట్టెలు అమ్మడానికి కూడా ఒక ధనికులు ఉండేటువంటి
ఇండ్ల వైపు వెళ్ళగా అతడికి ప్రతిరోజు వచ్చే డబ్బుకు కూడా 3 డబ్బు కూడా వచ్చింది. ఆ యొక్క డబ్బు మొత్తం కూడా తీసుకొని పూజా సామాగ్రి తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కూడా చేయడం జరిగింది. ఆ యొక్క వ్రతం చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత అతని యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయాయి. అదేవిధంగా అతడు కూడా వ్యాపారం చేసుకుంటూ కూడా సుఖ సంతోషాలు కూడా అనుభవిస్తూ ఉండడం జరిగింది. ఈ విధంగా రెండవ కథలో బ్రాహ్మణుడు అదేవిధంగా ఆ యొక్క కట్టెలు కొట్టువాని యొక్క కథ సారాంశం కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మనకు రెండవ కథలో ఆ యొక్క బ్రాహ్మణుడికి స్వయాన స్వామివారు ప్రత్యక్షం అవ్వడము, అదేవిధంగా ఆ యొక్క కట్టెలు కొట్టువానికి కూడా దాంతో బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళగా అనుకోకుండా ఆ యొక్క స్వామివారి యొక్క విశిష్టత తెలవడం కూడా ఈ యొక్క కథలో కూడా జరిగింది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా. ఈ విధంగా రెండవ కథలో కూడా బ్రాహ్మణుడి యొక్క చరిత్ర అదేవిధంగా కట్టెలు కొట్టువాని యొక్క చరిత్ర కూడా చెప్పడం జరిగింది. నమస్కారం చేసుకోండి అమ్మా. రేవాకాండే తృతీయోధ్యాయ ప్రారంభ. మరలా ఆ యొక్క మూడో కథ కూడా ప్రారంభమవుతుంది. మూడో కథలో ఏమిటి అంటే ఆ యొక్క గురువు గారు కూడా శిష్యులకు మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాడు, శిష్యులారా మీకు ఇంకో కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వము తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆ యొక్క మహారాజు గారు కూడా సత్యవాక్పాలకుడు, అదేవిధంగా ఇంద్రియ నిగ్రహాలు కూడా కలవాడు. ఆ యొక్క రాజుగారు ప్రతిరోజు కూడా దేవాలయం వెళ్ళి దేవుడి యొక్క సేవ చేస్తూ అదేవిధంగా ఆ యొక్క బ్రాహ్మణులందరికీ కూడా దక్షిణతాంబూలాలు ఇచ్చి ప్రజలందరికీ కూడా దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆ యొక్క ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా విని ఆ యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కూడా చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఒకానొక రోజు ఆ యొక్క రాజుగారు ఏం చేశారంటే నదీ తీరంలో ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కూడా చేస్తున్నారు. ఆ యొక్క వ్రతం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఒక పడవ కూడా వచ్చి ఆగింది. పడవ వచ్చి ఆగగానే పడవలో నుండి కూడా ఒక షావుకారు దిగి రాజుగారి వద్దకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, మహారాజా మీకు సిరి సంపదలు అన్నీ ఉన్నాయి కదా, అయినా కూడా మీరు వ్రతం ఎందుకు చేస్తున్నారు అని అడగ్గా అప్పుడు ఆ యొక్క రాజుగారు కూడా షావుకారుతో ఈ విధంగా అంటున్నాడు, ఓ షావుకారు నాకు సిరి సంపదలన్నీ ఉన్నాయి కానీ నాకు కొడుకులు ఎవరూ లేరు. నేను కొడుకులు పుట్టడానికి సంతానం ఆ యొక్క పుత్ర సంతానం కొరకు నేను ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క రాజుగారు చెప్పంగానే షావుకారు ఈ విధంగా అంటున్నాడు, ఓ మహారాజా మాకు కూడా పెళ్ళై చాలా సంవత్సరాలైంది కానీ మాకు కూడా సంతానం లేరు. సంతానం లభిస్తే మేము కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తామని కూడా మనసులో సంకల్పన చేసుకున్నాడు. ఆ షావుకారు తీర్థ ప్రసాదాలు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అయినటువంటి లీలావతితో కూడా ఈ విధంగా చెప్తున్నాడు, లీలావతి నేను వ్యాపార నిమిత్తము వేరొక రాజ్యానికి వెళ్ళగా అక్కడ రాజుగారు కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం చేస్తే ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయంట. నేను కూడా స్వామివారిని మొక్కుకున్నాను, మనకు కూడా సంతానం లభిస్తే మనం కూడా స్వామివారి వ్రతం చేద్దామని కూడా ఆ యొక్క భార్యతో చెప్పడం జరిగింది. ఆ యొక్క భార్యతో చెప్పి ప్రసాదం కూడా భార్యకు కూడా కొంచెం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంగా గడిపి స్వామివారి అనుగ్రహం వల్ల కూడా లీలావతి కూడా గర్భవతి అయి కొన్ని నెలల తర్వాత ఆ యొక్క పండంటి అమ్మాయికి కూడా 9 నెలల తర్వాత పండంటి అమ్మాయికి కూడా జన్మనిచ్చింది. అమ్మాయి ఏ విధంగా ఉందంటే శుక్లపక్ష చంద్రుని వలె తెల్లగా మెరుస్తూ కాంతితో ఉన్నది. ఆ యొక్క అమ్మాయికి కళావతి అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. అటు పిమ్మట ఆ యొక్క భార్య కూడా భర్తతో అన్నది, స్వామి మనకు సంతానం లభించింది కదా, మనము వ్రతం చేద్దామని అనగా అప్పుడు భార్య అనగానే భర్త ఏమన్నాడంటే మనము అమ్మాయి యొక్క పెళ్లిలో వ్రతం చేద్దాము, ఇప్పుడు ఏమొద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అటు పిమ్మట కొన్ని సంవత్సరాలు కూడా గడిచాయి. అదేవిధంగా ఆ యొక్క అమ్మాయి కూడా యుక్త వయస్సు రాగానే అమ్మాయికి కూడా మంచి వైశ్యబాలుని తీసుకొని వచ్చి వివాహం కూడా చేశారు. వివాహంలో కూడా వాళ్ళు సంతోషంలో పడి ఆ యొక్క వ్రతం చేయడం మర్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత అల్లుడు గారు మామగారు ఇద్దరూ కూడా వ్యాపారం చేద్దామని చెప్పేసి కూడా చంద్రకేతు మహారాజు గారి యొక్క రాజ్యానికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ యొక్క రాజ్యానికి వెళ్ళంగానే అక్కడ దొంగలు పడి ఆ యొక్క రాజ్యంలో కూడా అన్నీ దోచుకొని పోవడం జరిగింది. ఇంకా సైనికులు కూడా దొంగలను గమనించి వెంబడిస్తూ ఉండగా దొంగలు ఏం చేశారంటే మేము దొరికిపోతామనేటువంటి భయంతో షావుకారులున్న పడవ దగ్గరకు వచ్చి మొత్తం కూడా డబ్బు బంగారం కూడా పడవ దగ్గరనే పారబోసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అటు పిమ్మట ఆ యొక్క సైనికులు ఇద్దరు కూడా పడవ దగ్గరకు వచ్చి మీ పడవ దగ్గరనే డబ్బు బంగారం ఉన్నాయి కాబట్టి మీరే దొంగతనం చేశారని కూడా
వాళ్ళిద్దరినీ కూడా బంధించడం జరిగింది. ఇంకా ఇంటి దగ్గర కూడా దొంగలు పడి ఆ యొక్క బంగారం డబ్బు అంతా దోచుకొని వెళ్ళగా కళావతి లీలావతి కూడా చాలా కష్టాలు కూడా అనుభవిస్తున్నారు. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఒకానొక రోజు కళావతి కూడా బ్రాహ్మణి ఇంటికి దాహంతో వెళ్ళగా అక్కడ బ్రాహ్మణులు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కూడా చేస్తూ ఉన్నారు. ఆ యొక్క వ్రతం మొత్తం కూడా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని కళావతి కూడా మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి, ఏ విధంగా చేయాలని అడిగి తెలుసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి కాగానే వాళ్ళమ్మ ఈ విధంగా అంటుంది, అమ్మ కళావతి నువ్వు ఎక్కడికి పోయినావు, ఇంత అర్ధరాత్రి అయింది ఏమిటి అంటే అప్పుడు ఆ యొక్క కళావతి చెప్తుంది, అమ్మ నేను బ్రాహ్మణ ఇంటికి దాంతో వెళ్ళగా అక్కడ వాళ్ళు సాయంకాలం ప్రదోషకాలం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం మొత్తం కూడా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చాను నేను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు భార్య గ్రహించింది, అవునమ్మా ఆ యొక్క లీలావతి గ్రహించింది, అవునమ్మా ఆ యొక్క స్వామివారి దయ వల్లనే మాకు నువ్వు లభించావు, కానీ మనం స్వామివారిని మర్చాము, అందువల్లనే మనకు కష్టాలు కలుగుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళిద్దరూ కూడా మరుసటి రోజు పొద్దున్నే కూడా ఆ యొక్క స్వామివారి వ్రతం చేయడం జరిగింది. ఆ వ్రతం చేయడం వల్ల ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల రాజుగారి యొక్క కళలో కూడా ఆ యొక్క స్వామివారు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తున్నారు, మహారాజా మీరు బంధించినటువంటి వాళ్ళు కూడా షావుకారులు, వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళని విడిచిపెట్టండి అని చెప్పంగానే ఆ యొక్క రాజుగారు కూడా షావుకారులు ఇద్దరిని కూడా విడిచిపెట్టి వాళ్ళిద్దరికీ కూడా సకల మర్యాదలన్నీ కూడా చేసి వాళ్ళని సాగనంపడం జరిగింది. ఇంకా షావుకారులు ఇద్దరు కూడా దాన ధర్మాలన్నీ కూడా చేసి తిరిగి అక్కడి నుండి బయలుదేరడం జరిగింది. ఈ విధంగా కూడా ఈ యొక్క కథలో కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదట ఏమిటి అంటే ఆ యొక్క రాజుగారు పుత్ర సంతానం కొరకు సంతానం లేని వారికి సంతానం లభించడానికి కూడా ఆ యొక్క వ్రతం చేయడం, అదేవిధంగా ఆ యొక్క షావుకారుకి కూడా అసలు సంతానమే లేని వారికి కూడా ఆ యొక్క లీలావతి షావుకారు దంపతులకు కూడా సంతానం లభించింది. అదేవిధంగా ఆ యొక్క కళావతి లీలావతి కూడా మళ్ళీ తిరిగి ఆ యొక్క దేవుడు వాళ్ళు ఆ స్వామివారిని మరిస్తే గుర్తు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా కూడా ఈ యొక్క కథలో కూడా చెప్పడం జరిగింది. నమస్కారం చేసుకోండి అమ్మా, అక్షంతలేసి దండం పెట్టుకోండి. ఇంకా ఈ యొక్క కథలో ఏం చెప్పారంటే మనము ఎప్పుడైనా కూడా మాట ఇస్తే ఎవరికి కూడా మాట తప్పకూడదు, అదేవిధంగా ఆ యొక్క స్వామివారి యొక్క వ్రతం కూడా చేయాలని కూడా ఈ యొక్క కథలో కూడా చెప్పడం జరిగింది. నమస్కారం చేసుకోండి అమ్మా. జై బోలో సత్యనారాయణ స్వామికి. రేవాకాండే చతుర్థోధ్యాయ ప్రారంభ. మరలా ఆ యొక్క 4వ కథలో కూడా గురువుగారు శిష్యులకు ఈ విధంగా చెప్తున్నాడు. ఆ షావుకారులు ఇద్దరు కూడా ఏం చేశారంటే షావుకారులు ఇద్దరు కూడా అక్కడ నుండి బయలుదేరడం జరిగింది. బయలుదేరిన తర్వాత వాళ్ళు కొద్ది దూరం వెళ్ళారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ షావుకారులు ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి ఏం చేశారంటే షావుకారులు ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి కూడా పడవను ఒక పక్కకు ఆపి, అదేవిధంగా పడవలో ఒక పక్కకు ఆపిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి కొద్ది దూరం వెళ్ళినారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పడుకొని విశ్రాంతి తీసుకొని అదేవిధంగా వాళ్ళు నిజంగానే మారిపోయారా లేదా వీళ్ళని ఒకసారి పరీక్ష చేద్దామని చెప్పేసి కూడా ఏం జరిగింది అంటే ఆ యొక్క విష్ణుమూర్తి ఒక సన్యాసి వేషంలో వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటున్నాడు, ఓ షావుకారు నీవు ఏం చేస్తున్నావు, మీ పడవలో ఏమున్నది బాబు అని అడగగానే షావుకారులు ఇద్దరు కూడా డబ్బుందనేటువంటి గర్వంతో నా పడవలో ఏం లేదు బాబు, నువ్వు దొంగతనం చేయడానికి చూస్తున్నావా అని చెప్పేసి కూడా ఆ షావుకారులు ఇద్దరు కూడా సన్యాసిని అవహేళన చేయడం జరిగింది. అవహేళన చేయగానే ఆట పట్టించడం జరిగింది. ఆ విధంగా అవహేళన చేయగానే ఆ యొక్క సన్యాసి ఏం చేశాడంటే తదాస్తు అని పలకడం జరిగింది. తదాస్తు అని పలకంగానే పడవలో ఉన్నటువంటి డబ్బు బంగారం మొత్తం కూడా ఆకుల్లాగా అలముల్లాగా మారిపోయాయి. ఇంకా షావుకారులు ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకొని పడవ దగ్గరికి రాగానే పడవలో ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా ఆకులాగా మారిపోయాయి. ఇంకా ఇద్దరు కూడా దుఃఖపడుతూ ఉండగా అప్పుడు అల్లుడు గారు ఈ విధంగా చెప్తున్నారు, మామగారు మీరు ఆ యొక్క సన్యాసిని అవహేళన చేసినారు, అందువల్లనే మీకు కష్టాలు కలుగుతున్నాయి, వెంటనే వెళ్ళి ఆ యొక్క సన్యాసిని క్షమాపణలు అడగండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు చెప్పగానే అల్లుడు గారు చెప్పగానే ఆ షావుకారు కూడా ఆ యొక్క సన్యాసి వద్దకు వెళ్ళి క్షమాపణలు అడగగానే తిరిగి వాళ్ళ యొక్క డబ్బు బంగారం కూడా వాళ్ళకు ప్రసాదించడం జరిగింది. అటుపిమ్మట వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుండి బయలుదేరడం జరిగింది. బయలుదేరి తిరిగి వాళ్ళ ఊరు కూడా వెళుతూ ఉన్నారు. వెళ్తూ ఉండగా కళావతి లీలావతి కూడా మా ఇంట్లో తెలియజేయండి అని చెప్పంగానే ఆ యొక్క షావుకారులు ఇద్దరు కూడా ఒక దూతను పంపి మా ఇంట్లో తెలియజేయండి అని చెప్పంగానే
దూత వెళ్ళి మీ భర్త వస్తున్నారు, మీరు ఏర్పాట్లు చేయండి అని కళావతి లీలావతి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కళావతి లీలావతి కూడా భర్త వస్తున్నాడనే సంతోషంతో కూడా వాళ్ళిద్దరూ కూడా నది ఒడ్డుకు కూడా రావడం జరిగింది. నది ఒడ్డుకు రాగానే ఆ యొక్క మామగారి యొక్క పడవ క్షేమంగా నది ఒడ్డుకు చేరుకున్నది. కానీ అల్లుడి గారి యొక్క పడవ ఉన్నట్టుండి మునిగిపోయింది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక తుఫాన్ లేదు, వర్షం లేదు, అయినా కూడా పడవ ఎందుకు మునిగిపోయిందని నలుగురు కూడా 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ యొక్క షావుకారు యొక్క కూతురు కూడా నేను భర్త లేని లోకంలో నేను కూడా ఉండను, నేను కూడా చనిపోతా అని చెప్పేసి కూడా దూకుతూ ఉండగా అప్పుడు ఆకాశవాణి ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తుంది, అమ్మ కళావతి, నువ్వు వ్రతమైతే చేశావు కానీ తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే వచ్చావు, అందువల్ల నేను కష్టాలు కలుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కళావతి కూడా ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకొని రాగానే భర్త యొక్క పడవ కూడా నాన్నగారి పడవతో పాటు తేలియాడుతూ ఉన్నది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషించారు. అటు పిమ్మట వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ బంధువులందరినీ కూడా పిలిచి ఘనంగా అంగరంగ వైభవంగా కూడా ఆ యొక్క వ్రతం చేయడం జరిగింది. ఆ యొక్క వ్రతం చేయడం వల్ల ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వ్రతం చేస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో కూడా జీవించడం జరిగింది. ఈ విధంగా కూడా ఈ యొక్క కథలో కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ కథలో ఏమిటి అంటే మనకు ఎంత డబ్బు ఉన్నా కానీ మనం గర్వంగా ఉండొద్దు, అదేవిధంగా అణిగిమెనిగి ఉండాలి. అదేవిధంగా అన్నదమ్ములైనా బావమరుదులైనా ఎన్ని గొడవలు వచ్చినా కూడా అందరూ కూడా తిరిగి కలిసిపోయి కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి కూడా డబ్బు ఐశ్వర్యం ఉందనేటువంటి గర్వం కూడా వీడాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క కథలో కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా. జయ బోలో సత్యనారాయణ స్వామికి. కొబ్బరికాయ కొట్టి హారతి అమ్మా. నమస్కారం చేసుకోండి అమ్మా. రేవా కాండే పంచమోధ్యాయ ప్రారంభ. మరలా ఆ యొక్క స్వామివారి 5వ కథ కూడా ప్రారంభమవుతుందమ్మా. ఎవరు కూడా మాట్లాడొద్దు. ఆ యొక్క గురువు గారు కూడా శిష్యులకు మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాడు, శిష్యులారా మీకు ఇంకో కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వము ఉల్కాముకుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆ యొక్క మహారాజు గారు కూడా సత్యవాక్పాలకుడు. అదేవిధంగా ఆ యొక్క మహారాజు గారు కూడా తన యొక్క ప్రజలను కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉండేవాడు. అదేవిధంగా ఆ యొక్క మహారాజు గారు కూడా ఏం చేశారంటే ఒకానొక రోజు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము గొల్లవారు అడవిలో చేస్తున్నప్పుడు ఆ యొక్క రాజుగారు ఏం చేశారంటే వేటాడదామని చెప్పేసి కూడా అడవిలోకి వెళ్ళడం జరిగింది. అడవిలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క మహారాజు గారు కూడా వేటాడి వేట మొత్తం కూడా ముగించుకొని బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి కూడా ఆ యొక్క చెట్టు కింద కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అప్పుడు ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి గొల్లవారు కూడా ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కూడా చేస్తున్నారు. ఆ యొక్క వ్రతం చేస్తూ ఉంటే ఆ యొక్క గొల్లవారు కూడా మనకు రాజ్యంలో మొట్టమొదట పౌరులు ఎవరు అంటే మహారాజు గారు, కాబట్టి రాజుగారిని పిలుద్దామని చెప్పేసి కూడా ఆ యొక్క ప్రజలు ఏం చేశారంటే ఆ యొక్క రాజుగారి వద్దకు కూడా వెళ్ళడం జరిగింది. రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మా ఇంటికి రండి అని కూడా పిలవడం జరిగింది. అప్పుడు మహారాజు నేను రాజును, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదేంటి అని వాళ్ళని చులకన చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అదేవిధంగా ఆ యొక్క వ్రతం మొత్తం కూడా ముగిసిన తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా రాజుగారికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రాజుగారు తీర్థ ప్రసాదాలు కూడా అక్కడనే వదిలిపెట్టి తిరిగి తన యొక్క రాజ్యానికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ యొక్క రాజ్యానికి వెళ్ళంగానే కొన్ని రోజుల తర్వాత రాజుగారి యొక్క సంతానం మొత్తం కూడా నశించింది. అదేవిధంగా రాజుగారి యొక్క రాజ్యంలో కూడా దొంగలు పడి అన్నీ కూడా దోచుకొని వెళ్ళడం జరిగింది. అటుపిమ్మడి ఆ యొక్క రాజుగారు కూడా కొన్ని రాజ్యాలు కూడా కోల్పోవడం జరిగింది. ఈ విధంగా రాజుగారు దుఃఖపడుతూ ఉండగా ఒకానొక రోజు ఆ యొక్క రాజుగారి యొక్క కళ్ళలో కూడా ఆకాశవాణి ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తుంది, మహారాజా మీరు ఆ యొక్క ప్రజలు చేసినటువంటి పూజను మర్చారు, అందువల్లనే మీకు కష్టాలు కలుగుతున్నాయని చెప్పంగానే ఆ మహారాజు గారు మరుసటి రోజు పొద్దున్నే కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలారా మీరు చేసినటువంటి పూజ ఏమిటి, ఏ విధంగా చేయాలని అన్నీ కూడా అడిగి తెలుసుకొని పూజా సామాగ్రి మొత్తం కూడా అడవిలోకి తెప్పించుకొని ఆ యొక్క వ్రతం చేసి అదేవిధంగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా భోజనాలు పెట్టడం జరిగింది. అటు పిమ్మట ఆ యొక్క రాజుగారు తిరిగి తన యొక్క భవనానికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ విధంగా వ్రతం చేసిన కొన్ని రోజుల తర్వాత రాజుగారికి మరలా సంతానం కూడా లభించింది. అదేవిధంగా పోయినటువంటి రాజ్యాలు కూడా తిరిగి పొందడం జరిగింది. ఈ విధంగా మహారాజు గారు కూడా తిరిగి పూర్వ వైభవం కూడా సంతరించుకున్నది. అటు పిమ్మట రాజుగారు ప్రతి సంవత్సరం కూడా వ్రతం చేస్తూ
స్వామివారి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలన్నీ కూడా అనుభవించి చివరకు వృద్ధాప్యంలో కూడా స్వర్గలోకాలు మోక్షాన్ని పొంది స్వర్గలోకాలు కూడా చేరుకోవడం జరిగింది. ఈ విధంగా మానవులు ఎవరైనా కూడా ఈ యొక్క వ్రతం చేయడం వల్ల వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అదేవిధంగా ఎవరిని కూడా చులకన చేయకుండా ఉండాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క కథలో కూడా ఇంకొకరిని కూడా మనము తక్కువ చేసి చూడొద్దు అని కూడా ఈ యొక్క కథలో కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి అన్న, అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా. నమస్కారం చేసుకొని అక్షంతలు వేయండి, పసుపు కుంకుమ వేయండి. కొబ్బరికాయలు కొట్టండి అమ్మా. అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇవ్వండి అమ్మా.